రాజేంద్ర అన్న ఢిల్లీ పోగానే ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది. ఎవరికంటే కాంగ్రెస్ వానికి బీఆర్ఎస్ వానికి ఉత్సాహపడుతుంది. మరి ఏం జరుగుతాయి, ఏ ప్రకంపనలు సృష్టిస్తాడని అది మాకు క్లియర్ గా అర్థమైతా ఉన్నది. బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మొత్తం కూడా ఖాళీ అవుతుంది. బీజేపీలోకి రాబోతాడు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీజేపీలా ఈటల రాజేందర్ కు అంత ప్రియారిటీ లేదు. ప్రియారిటీ లేదా ఎంపీ టికెట్ ఇచ్చిర్రా, పార్లమెంట్ టికెట్ ఇచ్చిర్రా, ప్రియారిటీ లేదా చైర్మన్ చేసిర్రా. మొన్న పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీరు చూస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ అన్న ఢిల్లీలో ఉన్నాడు. మరి ఢిల్లీకి ఎందుకు వేయండి చాలా మంది డౌట్లు వస్తాయి. సో ఆ డౌట్లన్నీ నేను క్లియర్ చేసేందుకే ఈ వీడియో చేస్తా ఉన్నా. నాకున్న విశ్వసనీయ సమాచారం మీకు షేర్ చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో ముఖ్యంగా రాజేంద్ర అన్న ఢిల్లీ పోగానే ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది. ఎవరికంటే కాంగ్రెస్ వానికి బీఆర్ఎస్ వానికి ఉత్సాహపడుతుంది. మరి ఏం జరుగుతాయి, ఏ ప్రకంపనలు సృష్టిస్తాడని అది మాకు క్లియర్ గా అర్థమైతా ఉన్నది. ఎందుకంటే మేము చూస్తాం కదా, వార్తలు చూస్తాను, అన్ని చూస్తాను. సో మాకున్న విశ్వసనీయ సమాచారం, మాకున్న రాజేంద్ర అన్నతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, విశ్వసనీయ సమాచారం మేము తెలుసుకుంటాం. వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుంటాం. సో ఆ విషయాన్ని నేను మీకు షేర్ చేస్తా ఉన్నా మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మొత్తం కూడా ఖాళీ అవుతుంది. బీజేపీలోకి రాబోతాడు మిత్రులారా. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీరు నమ్మదగిన న్యూస్. నేను ఏదున్నా ఫ్యాక్టరీ చెప్తాను, మీకు తెలుసు. సో మొత్తానికి అయితే ఖాళీ కాబోతుంది. సో దానికి సంబంధించి కొంత ఢిల్లీలో ఉంటుంది, ముచ్చట పెట్టేది ఉంటుంది. మరి ఏం సంగతి ఏంటంటే ఢిల్లీ పెద్దలు కూడా క్లియర్గా ఏమున్నారంటే, మంచి ప్రొఫైల్ ఉన్నోళ్ళు, ఉద్యమకారులు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నడిచిన వాళ్ళందరినీ కూడా తీసుకుంటే తప్పేం లేదనేది కూడా ఢిల్లీ పెద్దలు రాజేంద్ర అన్నతోని డిస్కస్ చేసినట్టు సమాచారం. ఇది పూర్తి విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే చాలా మంది కూడా రాజేంద్ర అన్నకు టచ్లు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటారు. నాకు కూడా టచ్లు ఉన్నారు. ఓపెన్ గా చెప్తాను. సో రాజేంద్ర అన్నకు చాలా మంది టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలో టచ్ లో ఉండి బీజేపీలోకి రావాలి, ఎవరు చూసినా బీజేపీలోకి రావాలంటాను తప్పితే కాంగ్రెస్ లోకి పోవాలనే ఆలోచన బంద్ పెట్టారు. దుకాణం బంద్ అయిపోయింది కాంగ్రెస్. ఇది క్లియర్ కట్. ఎందుకంటే ఇక కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగింది. బీఆర్ఎస్ లేచేది లేదు. ప్రత్యామ్నాయం బీజేపీ. నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూడా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అని అందరూ కూడా నమ్మిండ్రు. సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. సో ఆ క్రమంలోనే రాజేంద్ర అన్న కూడా మరి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఆలోచన కూడా వీళ్ళందరికీ కలిగింది. ప్రజలు కూడా ఇప్పుడు అదే డిస్కషన్, బీజేపీ అధ్యక్షుడు ఇవ్వలేవని. ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడు అవుతాడు, అందులో నో డౌట్. బీసీ అధ్యక్షుని చేస్తారు, బీసీ ముఖ్యమంత్రినే చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, బీసీ ముఖ్యమంత్రితో. అయితే కొంతమంది వాళ్ళు ఏం చేసిరంటే, రాజేంద్ర అన్నట బీఆర్ఎస్ లో పోతారట. చచ్చిపోయేందుకు పోతాం, బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ లకు చచ్చిపోయేట వాళ్ళు పోతారు. ఎందుకంటే నేను చూస్తాను కదా, లైన్ కడతారు, బీజేపీలోకి వస్తారని లైన్ కడతారు. దానికి టైం ఉంటుంది. ఏ టైంకు తీసుకురావాలి, ఏ టైంకు తీసుకురాపోవాలి ఏందనేది దానికి ఒక టైం ఉంటుంది. దానికి కేంద్రంతో మాట్లాడాల్సి ఉంటుంది. పెద్ద స్థాయిల్లో నాయకులు వచ్చినప్పుడు కేంద్ర పార్టీతోని సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఢిల్లీలో రాజేంద్ర ఉన్నాడు, సంప్రదింపులు జరుపుతాడు. మీ దుకాణం బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది. ఇక రాజేంద్ర అన్న ఢిల్లీ పోగానే ఏంటంటే ఉత్సవపడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, రాజేంద్ర అన్న ఎక్కడ అధ్యక్షుడు అవుతాడు, బీజేపీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ అయితే మా ఖానా ఖతం అవుతుంది, కాంగ్రెస్ ఖానా ఖతం అవుతుంది, బీఆర్ఎస్ ఖానా ఖతం అవుతుంది అనే ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే బీజేపీలో బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఖతం అవుతుంది, ఖానా ఖతం అవుతుంది. కాంగ్రెస్ ఖానా ఉంది, బీఆర్ఎస్ ఖానా ఖతం అవుతుంది. సో దాంతో ఏంటంటే ఓ ఛానలోడు గిట్టక వాడు ఏం రాస్తాడంటే, ఫస్ట్ కేటీఆర్ అట అరెస్ట్ అవుతాడట, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈటల పోతాడట, మళ్ళీ సొంత గుడికి పోతాడని వాడు సొంత దుకాణం పెట్టిండు. ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకొని ఈ వార్తలు చదివేటోళ్ళు చేసే కథ ఇది. కేటీఆర్ పోతే హరీష్ రావు లేడా, కేసీఆర్ చచ్చిపోయిందా, బతికే ఉన్నాడు కదా కేసీఆర్. ఈటల రాజేందర్ మళ్ళా పోతాడా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి 2 సార్ల మంత్రి. ఇక వాడు చెప్తాడు కదా, బీజేపీలా ఈటల రాజేందర్ కు అంత ప్రియారిటీ లేదు. ప్రియారిటీ లేదా ఎంపీ టికెట్ ఇచ్చిర్రా, పార్లమెంట్ టికెట్ ఇచ్చిర్రా, ప్రియారిటీ లేదా చైర్మన్ చేసిర్రా మొన్న లోక్సభలో. అంటే ఏంటంటే మీకు తెలియదు ఏంటంటే, విషయం ఏంటంటే ఈటల రాజేందర్ అన్నకు అందరికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆ ఈటల రాజేందర్ అన్నకు కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. బ్రహ్మాండమైన ప్రాముఖ్యత ఉన్నది బీజేపీలో, అందులో నో డౌట్. అందరికి తెలుసు. వీళ్ళకి ఏంటంటే లాగులు దడుతున్నాయి. ఎక్కడ ఈటల రాజేందర్ ఏమైనా అధ్యక్షుడు అవుతాడు అని లాగులు దడుతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడు అవుతారు. ఇక్కడ బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు బీజేపీ నుంచి, అందులో నో డౌట్. అంటే నేను నా వ్యక్తిగత సమాచారం మీకు చెప్తాను ఈ ఛానల్ ముందు. మిత్రులారా, మొత్తానికైతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఏంటంటే పని కట్టుకొని ఈటల రాజేందర్ అన్నను డ్యామేజ్ చేయాలని వాళ్ళు లాస్ట్కు తిప్పుకొచ్చి ఈటలకు ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే వాడు ముచ్చట చెప్పిన వాడు అన్న పోతాడు, బీఆర్ఎస్ లో పోతాడని చెప్తాడు ఛానలోడు. చెప్పుకునేదంటే లాస్ట్కు గిర్ర తిప్పుకొచ్చి
ఈటల రాజేందర్కి ప్రాముఖ్యత లేదు, అధ్యక్ష పదవి కోసం ఆశపడతాడు, ఇప్పటి వరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు అని ఏదో వార్తలు అవుతాడు. మన బొందా ఇంకెవరికైనా ఇచ్చిల్లా ఇప్పుడు అధ్యక్ష పదవి? ఉన్నారు మా దాంట్లో గట్టోళ్ళు ఉన్నారు. ఈటల రాజేందర్ అని ఉన్నాడు, ధర్మపురి అరవింద్ అని ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నారు. వీళ్ళందరూ గట్టోళ్ళు ఉన్నారు, నో డౌట్ అలా గట్టోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను జాయింట్ గా బొందబెట్టడం ఖాయం. ఎన్నికలు కూడా 2027 వస్తాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు వస్తాయి. సో 2027 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఈటల రాజేందర్ అన్ననే కాదు, ఏ లోక్సభ సభ్యుడు కూడా తెలంగాణలో 8 మంది ఉన్నారు. 8 మంది లోకసభ సభ్యులలో ఏ ఒక్కరు, ఎమ్మెల్యేలో 8 మంది ఉన్నారు, ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ లకు గాని కాంగ్రెస్ లకు గాని పోరు. ఇది రాసుకోండి మీరు గంతే. గదే గా స్పెషాలిటీ. బీజేపీ అంటే అదే సిద్ధాంతం, ఎవరు పోరు గంతే. అది నో డౌట్. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయిందంటే బీజేపీలోకి వెళ్ళి పోయేటోళ్ళు ఎవరు ఉండరు. అదే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కు పోతారు. పోయిన వాళ్ళు ఉన్నారు, మీరు చూసిరు ప్రజాప్రతినిధి. సో అన్ని పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా గది మిత్రులారా. సో దయచేసి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.